మహాభారతమనగానే మనకు గుర్తొచ్చే కొన్ని శక్తివంతమైన పాత్రల్లో ద్రౌపది ఒకరు. అందం, శక్తి, ఆ తర్వాత జరిగిన విషాదం, వీటన్నిటికీ ఆమె ఒక ప్రతిరూపం. మరి ఈరోజు ఈ అద్భుతమైన పాత్ర జీవితంలోని ముఖ్యమైన మలుపుల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. మహాభారతంలో ఆమె అందాన్ని ఎలా వర్ణించారంటే, భూమిమీద ఆమెకు సాటి ఇంకెవరూ లేరట. అంతేకాదు, ఆమె శరీరం నుంచి వచ్చే సువాసన 2 మైళ్ల దూరం వరకు వ్యాపించేదట. అంటే ఆలోచించండి, ఆమె కేవలం ఒక యువరాణి కాదు, ఆమె సౌందర్యం ఒక అద్భుతం. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇంతటి సౌందర్యం, అదే రాజుల పతనానికి కారణమవుతుందని విధి ముందే రాసిపెట్టిందా? అంటే ఆమె కేవలం ఒక కథానాయిక కాదు, ఒక మహాయుద్ధానికి కారణమైన శక్తిగా కూడా మనకు కనిపిస్తుంది. సరే, మరి ద్రౌపది కథలోకి వెళ్దాం. అసలు ద్రౌపది పుట్టుకే చాలా విచిత్రమైనది. ఆమె అందర్లా పుట్టలేదు. ఆమెది ఒక అసాధారణమైన ఆవిర్భావం. ఆమె ఒక అయోనిజ, అంటే తల్లి గర్భం నుంచి పుట్టలేదనమాట. ఆమె తండ్రి ద్రుపద మహారాజు తన బద్ధశత్రువైన ద్రోణుడిమీద ప్రతీకారం తీర్చుకోవాలని ఒక పెద్ద యాగం చేశాడు. ఆ యాగం అగ్నిగుండం నుంచే పూర్తిగా పెరిగిన యువతిగా ద్రౌపది బయటకు వచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ద్రౌపదికి చాలా పేర్లున్నాయి. కృష్ణ, పాంచాలి, యాజ్ఞసేని, ఇలా చాలా. ఇక్కడ మనం చూస్తున్న ప్రతి పేరు ఆమె జీవితంలోని ఒక్కో దశను, ఆమె పోషించిన సంక్లిష్టమైన పాత్రలను మనకు గుర్తుచేస్తుంది. చెప్పాలంటే ప్రతి పేరు ఆమె కథలోని ఒక అధ్యాయం లాంటిది. సరే, ఇక ఆమె కథలో అత్యంత చర్చనీయాంశమైన, చాలామందికి అర్థంకాని విషయానికే వద్దాం. అదే ఆమె వివాహం. ఒక్క స్త్రీ 5గురు అన్నదమ్ములను ఎలా పెళ్లి చేసుకుంది? ఇది శతాబ్దాలుగా ఎంతోమందిని ఆశ్చర్యపరిచిన ప్రశ్న. మరి ఈ బహుభర్తృత్వ వివాహం వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అసాధారణ వివాహానికి మహాభారతంలో 3 ముఖ్యమైన కారణాలు చెప్పారు. ఒకటి, అత్తగారైన కుంతి పొరపాటున ఇచ్చిన ఆజ్ఞ, తెచ్చిన భిక్షను అందరూ పంచుకోండి అని, తెలియక అనడం. ఇక రెండోది, వ్యాస మహర్షి చెప్పిన దైవ సంకల్పం. ఆమె శ్రీదేవి అవతారమని, 5గురు పాండవులు ఇంద్రుని అవతారాలని, వాళ్లకి భార్య అవ్వడమే ఆమె విధి అని చెప్తాడు. మూడోది, ఆమె పూర్వజన్మలో కోరుకున్న వరం, మంచి భర్త కావాలని శివుడిని 5 సార్లు అడిగిందట. అందుకే ఈ జన్మలో 5గురు భర్తలు వచ్చారని అంటారు. ఇక మనం కథలో అత్యంత కీలకమైన, చాలా భావోద్వేగమైన ఘట్టానికి వచ్చాం. ఈ ఒక్క సంఘటనే ఒక మహాయుద్ధానికి దారితీసింది. ఆ పాచికల ఆట ఒక విపత్తులా ఎలా మారిపోయిందో చూడండి. మొదట యుధిష్ఠిరుడు రాజ్యాన్ని ఓడిపోయాడు. తర్వాత తన 4 తమ్ముల్ని ఒక్కొక్కరిగా ఓడిపోయాడు. ఆ తర్వాత తనను తానే ఓడిపోయి బానిసయ్యాడు. చివరికి జరగకూడనిది జరిగింది. తన భార్య ద్రౌపదిని పందెంలో పెట్టాడు, ఓడిపోయాడు. అంతటితో ఆగలేదు. ఆమెను జుట్టు పట్టుకొని నిండు సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె ఇప్పుడు బానిస అని ప్రకటించారు. ఒక మహారాణికి ఇంతకంటే ఘోరమైన అవమానముంటుందా? కాని ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ద్రౌపది భయపడలేదు. తన తెలివితో, న్యాయశాస్త్ర పరిజ్ఞానంతో సభనే ఎదురు ప్రశ్నించింది. ఏమని అడిగిందంటే, ముందు మిమ్ముల్ని మీరు ఓడిపోయారా? నన్నా? ఒకసారి బానిసైపోయాక ఇంకొకర్ని పందెం పెట్టే హక్కు మీకెక్కడిది అని సూటిగా నిలదీసింది. దానికి వాళ్ళు ఆమె 5గురు భర్తలున్నందున ఆమెను అవమానించేలా మాట్లాడారు. ఆ తరువాత దుశ్శాసనుడు ఆమెను వస్త్రాపహరణం చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుడి దయ వల్ల ఆమె కట్టుకున్న చీర అంతం లేకుండా పెరుగుతూనే ఉంది. అలా ఒక దైవిక శక్తి ఆమె మానాన్ని కాపాడింది. ఈ దారుణమైన అవమానం తర్వాత పాండవులు, ద్రౌపది 13 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఈ కష్టకాలం ఆమె సహనాన్ని పరీక్షించింది, కాని న్యాయం జరగాలన్న ఆమె పట్టుదలను ఇంకా పెంచింది. అరణ్యవాసంలో కూడా ఆమె కేవలం బాధితురాలిగా ఉండిపోలేదు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కీచకుడు ఆమెను వేధించాడు. ఆమె మౌనంగా ఊరుకోలేదు. తన భర్త భీముడితో కలిసి ఒక పక్కా ప్లాన్ వేసి కీచకుడిని ఒక రహస్య ప్రదేశానికి రప్పించింది. అక్కడ భీముడతన్ని చంపి ఆమెకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అంటే ఆమె న్యాయం కోసం చురుకుగా పోరాడింది. అయితే ఇక్కడ అందరికీ ఉన్న ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకోవాలి. ద్రౌపది దుశ్శాసనుడి రక్తంతో తన జుట్టు కడుక్కుందని మనం చాలాసార్లు విన్నాం కదా. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ కథ అసలు వ్యాసుడు రాసిన మహాభారతంలో లేదు.
ఇది వేణి సంహారం అనే సంస్కృత నాటకం నుంచి బాగా పాపులర్ అయింది. యుద్ధం ముగిసింది, కాని ఆమె తన 5 కొడుకులను కోల్పోయింది. వాళ్ళని చంపిన అశ్వత్థామాను పట్టుకొని ఆమె ముందు నిలబెట్టినప్పుడు అందరూ అతని చనిపోవాలని కోరుకున్నారు. కాని ద్రౌపది ఏమందో చూడండి. గురువుగారి కొడుకు కూడా గురువుతో సమానం, నాకు పూజనీయుడు, అతన్ని వదిలెయ్యండి అని చెప్పి క్షమించింది. ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడినామె చివరికి చూపించిన ఈ కరుణ నిజంగా అద్భుతం. సరే, యుద్ధం గెలిచారు, 36 ఏళ్లు పాలించారు. ఇన్ని కష్టాలు పడ్డాక చివరికి ద్రౌపది వారసత్వంగా మనకు ఏం మిగిలిచింది? అంతా అయిపోయి పాండవులు స్వర్గానికి ప్రయాణమైనప్పుడు అందరికంటే ముందు ద్రౌపదే కింద పడిపోతుంది. ఎందుకని యుధిష్ఠిరుణ్ణి అడిగితే ఆమెకు 5 భర్తలున్నా అర్జునుడిమీదే ఎక్కువ ప్రేమ, పక్షపాతం ఉండేవి అందుకే ఇలా జరిగింది అని చెప్తాడు. ఇది ఆమెలో దైవత్వంతో పాటు ఉన్న మానవ సహజమైన కోణాన్ని చూపిస్తుంది. ఆమె వారసత్వం కేవలం మహాభారతానికే పరిమితం కాలేదు. ఇతిహాసంలో ఆమె ఒక మహారాణి, ఒక రాజకీయ సలహాదారు. కాని భారతీయ సంస్కృతిలో ఆమె పంచకన్యలలో ఒకరిగా పూజలందుకుంటోంది. అంటే వీరి పేర్లను తలుచుకుంటే పాపాలు పోతాయని నమ్మకం. అంతెందుకు, దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఆమెను ద్రౌపది అమ్మన్ అనే దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీద పెద్ద పెద్ద పండుగలు కూడా చేస్తారు. మరి ద్రౌపదిని మనం ఎలా గుర్తుంచుకోవాలి? అవమానాలకు గురైన ఒక బాధితురాలిగానా, న్యాయం కోసం ప్రతీకారం తీర్చుకున్న యోధురాలిగానా, లేక ఒక దేవతగానా? ఈ మరువలేని శక్తివంతమైన పాత్ర గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.